కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే 2029కి సిద్ధంగా అండి అని చెప్తున్నారు. గతంలో ఏమనేవాళ్ళు అంటే రాజకీయాలు ఎన్నికలప్పుడే, మిగతా సమయం మాత్రం రాజకీయాలు వద్దనేవాళ్ళు. మీకు గుర్తుండే ఉంటుంది. అంటే ఈ మార్పు ఎందుకైందంటే ఈ ఇంత అరాచకాలు వచ్చేటప్పటికి, నిర్బంధం వచ్చేటప్పటికి, కార్యకర్తలు అసలు మాట్లాడనే స్థితికి వచ్చారు. మొత్తం ప్రజలు జాగృతమయ్యి కార్యకర్తలు ఒక రకంగా ఫారిన్ నుంచి వచ్చి ఈ నిర్బంధ వాతావరణం చూసిన తర్వాత ఆయన ఒక పార్టీకే మనుగడ లేనప్పుడు మీరు పవర్లోకి అధికారము వ్యవస్థ మీరు రాలేరు కదా. మనుగడ పార్టీ ఇదే. ఇప్పుడు స్థానిక సంస్థలు మీరు పోటీ చేయలేకపోయారు ఈ నిర్బంధం వల్ల. సో దాని నుంచి అది ప్రతిఘటించి లేదు నిలబడగలిగే శక్తి కార్యకర్తలకు పార్టీకి ఇవ్వకపోతే మనుగడనే కష్టమైనప్పుడు, ప్రభుత్వంలో రాలేని పరిస్థితి వచ్చినప్పుడు అసలు పార్టీ ఉంటేనే ప్రభుత్వంలోకి రాగలరు. సో అది దట్స్ వాట్ ఐ థింక్ హీ మీన్స్. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఆయన రాజకీయాలు ఎన్నికలు తర్వాత అంత అభివృద్ధి అనేవాడు. ఇప్పుడు అంతకుముందు ప్రత్యర్థులు కూడా అలా ఉండేవారు. వాళ్ళు కూడా ఇప్పుడు కాంగ్రెస్ అనుకోండి, సరే ఇటువంటి టైప్ ఆఫ్ బీట్ రాజశేఖర రెడ్డి, బీట్ జనార్దన్ రెడ్డి గారు, బీట్ చెన్నారెడ్డి, బీట్ విజయభాస్కర్ రెడ్డి గారు, యూనో మీరు ఎవరైనా తీసుకోండి, ఇక వాళ్ళని తీసుకొచ్చి ఊరికే అదే పనిగా ఒట్టిగానే వాళ్ళని తీసుకొచ్చి కేసులు పెట్టి నిర్బంధించి అసలు పార్టీని స్మాష్ చేయాలా. ఈ రకంగా 3 నెలల ముందు కేసులు పెట్టి అది స్కిల్ డెవలప్మెంట్, అది కాకపోతే అలైన్మెంట్ కేసు, అది కాకపోతే అక్రమంగా మీరు అమరావతికి ల్యాండ్ తీసుకున్నారని కేసులు, ఇవి లేవు కదా అప్పుడు. ఓకే, కానీ ఆయన వారం రోజులకే ఈ ముఖ్యమంత్రిగా ఛార్జ్ చేసిన వారం రోజులకే పార్టీ ఆఫీస్లో మనం 2029కి రెడీ అవుతాం అనేదాన్ని ఇప్పుడు ఈ నిర్బంధ వాతావరణం యొక్క విక్టిమ్ ఆయనే ఫస్ట్, తర్వాత లోకేష్ గారు, తర్వాత అసలు మెయిన్ వాళ్ళకే ఇది లేనప్పుడు ఇదిగో ఈ మర్డర్లు కేసులు సోషల్ మీడియా దగ్గర నుంచి మీరు వర్కర్లు పై వరకు అధినేత వరకు కూడా అంత పిల్లిని బంధించినట్లు చేసే వాతావరణం ఉన్నప్పుడు మనుగడ కష్టమైనప్పుడు ఇది కాదు, ఇట్లా ఉండకూడదు. రెండింటిని మనం పార్టీని కార్యకర్తలను పటిష్టపరిచి కాపాడుకుంటూ ఉంటేనే మనుగడ ఉంటే పార్టీ ముందుకెళ్తుంది. అంతేనా? అయ్యన్న స్పీకర్ చెప్పినట్టు ఆయన ఓడిపోయాడు కానీ రాజకీయంగా చచ్చిపోలేదని, అందుకని మళ్ళీ ఏమన్నా పొరపాటున వస్తాడనేటువంటి ఎవరు రాజకీయంగా ఆయన ఇది చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఒక్కొక్క అరాచకాలు బయటకు వస్తే ఉన్న వాళ్ళే వెళ్ళిపోతారు. సో ఐ డోంట్ థింక్ సో ఆ దుకాణం బంద్ అయింది అంటారు. ఆ దుకాణం బంద్, దట్ ఈస్ ఓవర్. బికాజ్ ఇప్పుడు రాజకీయ ఈ ఎలక్షన్లకు ముందు కొందరు తెలుసుకొని వెళ్ళిపోయారు. ఇంకా ఎవరికన్నా ఒక దింపుడు కళ్యాణం కాదు కానీ అప్పుడు కొంచెం ఆశ ఉండేందుకు చాలా మందికి ఈ స్కీముల వల్ల మనం లాభపడతాం బాబు, ఏదో అధికారంలోకి వస్తుందని చాలా మంది అనుకున్నారు. ఇప్పుడు ఒక్కొక్కరికి అసలు కనువిప్పు బ్రహ్మాండంగా కలిగింది. నవ్వు ఈ ఒక లీడర్ అనేవాడు ఎప్పుడు ఎంతవరకు మనుగడ ఉండగలదు ఒక లీడర్కి. సరే కేంద్ర పార్టీల్లో సెంట్రల్ పార్టీస్ ఏముంటాయంటే వాళ్ళు తీసేస్తారు, అదే కాంగ్రెస్ కానీ జాతీయ పార్టీ బీజేపీ కానివ్వండి, ఇటువంటి పార్టీల్లో లీడర్లు మార్చేస్తారు రీజనల్ పార్టీస్లో. లేదా లీడర్ ఒంటరివాడే అయిపోతాడు, మహామహాలే ఒంటరివాడే, ఇతనేముంది. కాబట్టి లీడర్కు ఇప్పుడు ఆయన వారసత్వం వైఎస్ఆర్ ఉంది కాబట్టి, అదర్వైజ్ హూ ఇస్ జగన్మోహన్ రెడ్డి గారు, హూ ఈజ్ హీ? సో మీ అంచనా ప్రకారం ఈయన దుకాణం బంద్ అనుకుందాం కొద్దిసేపు. ఇప్పుడు సెక్యూరిటీ ఉంది, ఆల్మోస్ట్ 946 మందినే పెట్టుకున్నారు. ఎస్ఎస్జి గ్రూప్ అనేది పెట్టుకున్నారు ఆయన. దానికి ఏదో 1000 కోట్లు ఏదో ఖర్చు పెట్టినట్టున్నారు. అదేంటి ఇంకా కంటిన్యూ అవుతుందా? ఇప్పుడు కంటిన్యూ కావాల్సిందేనా, దానికి ప్రాసెస్ ఉందా? ఇప్పుడు కమిటీ ఇవ్వాలండి దానికి, హోమ్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, ఆ కమిటీ ఇవ్వాలన్నా సేమ్ సీఎం కూడా అదే కమిటీ ఇవాల్యుయేట్ చేయాలి. మీ థ్రెట్ పర్సెప్షన్ ఏంటి, మీకు ఎంతవరకు థ్రెట్ ఉంది, ఏ కారణాలతో థ్రెట్ ఉంది, ఏ విధంగా సెక్యూరిటీ ఉండాలి. సరే బాబు గారికి ఎన్హెచ్ఈ సెక్యూరిటీ ఎందుకు వచ్చింది? కేంద్ర ప్రభుత్వం ఒక డెసిషన్, ఈ విధంగా బ్లాంబాస్ ఇంత సెక్యూరిటీ థ్రెట్ ఉంది. ఐబీ కేంద్రంలో స్టేట్లో ఇంటెలిజెన్స్ దగ్గర నుంచి ఒక హోమ్ సెక్రటరీ జిఐడి కూర్చొని చేస్తారు. అక్కడ ఐబీ వాళ్ళు ప్లస్ కమిటీ చూస్తుంది. సరే ఇది ఈయన అదే ఇప్పుడు ఇంత ఎస్ఎస్జి ఎందుకు పెట్టుకున్నాడు, అక్కడికి ఎందుకు రానివ్వలేదు అనేది, ఇది ఒట్టి భద్రతకైనా లేకపోతే అక్రమ కార్యక్రమాలుగా రాత్రిపూట కార్లు వచ్చిపోయేవి అని చెప్పాను చూడండి. సో మేబీ
ఈజ్ ఇట్ ఓన్లీ ఫర్ ది సెక్యూరిటీయా? అక్కడ ఎదురుగా జనాలను తీసేయడం, వెనక నుంచి లాక్ అన్నీ బ్లాక్ చేసుకోవడం. సో ఇది రాబోయే రోజులు తెలుస్తుంది. ఇప్పుడు 30 అడుగులు ఎత్తున కంచె ఏర్పాటు చేసుకుంటే ఇవన్నీ కూడా సెక్యూరిటీ రివ్యూ రిపోర్ట్ ఇస్తేనే కదా ఎన్ని ఏర్పాటు చేయాలి. దాదాపు 200 కొందరు అధికారులు మోర్ లాయల్ దాన్ ది కింగ్ అని కొందరు అతన్ని మరీ ప్లీజ్ చేయడానికి, కొందరు పోయిండి ఒకసారి ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి. అదొక్కటి పక్కన పెడితే ఇది ఒట్టి సెక్యూరిటీకైనా మొత్తం వాతావరణము లేదా ఇంకా ఏదన్నా ఎక్స్ట్రా వేరే కార్యక్రమాలకా అనేది కూడా రాబోయే రోజులు తెలుస్తుంది. ఇప్పుడు దానికి ఎవరు బాధ్యత వహించాలి? ఈ రివ్యూ కమిటీ బాధ్యత వహించాలి. ఇంత సెక్యూరిటీ ఎందుకు, ప్రజాధనం అనేది వహించాలి. వాళ్ళ ఫ్యామిలీ ఇంటెలిజెన్స్ డీజీ దగ్గర నుంచి, లా అండ్ ఆర్డర్ డీజీపీ దగ్గర నుంచి, బేసిక్గా ఇది ఇంటెలిజెన్స్, హోమ్ సెక్రటరీ ఇది. బట్ సెక్యూరిటీ అంటే ఇట్ ఈవెన్ హిట్స్ చీఫ్ సెక్రటరీ ఆల్సో. ఆ కమిటీలో జిఏడి ఆయన రిప్రజెంటేటివ్ ఒకడు కూర్చుంటాడు. సో ఈయనకి ఇంత ఎవాల్యుయేట్ చేశామని చెప్పొచ్చు వాళ్ళు. కానీ అంతమందిని పెట్టుకున్నది సరే, ప్రజాధనం దుర్వినియోగం ఒకటి ప్రూవ్ అయితే మటుకు ఒకటి ఆయన ఒక్కడే కాదు కదా, వాళ్ళ ఫ్యామిలీ మళ్ళీ లండన్లో ఉండి వాళ్ళ పిల్లలకు కూడా ఇచ్చారు కదా. అక్కడే అనుమానాలు. ఇప్పుడు లండన్లో పిల్లలకు జనరల్గా ఎవరైనా విఐపి ఎవరైనా సెక్యూరిటీ పెట్టుకోరు. పిల్లల చుట్టూ ఎవడన్నా నిర్బంధం పెట్టుకుంటారండి. అంటే మీకు విదేశాల్లో ఏదన్నా ఇటువంటి కార్యక్రమాలు ఉన్నాయా? దట్స్ వాట్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వేలెత్తి చూపుతున్నారు. యు సీ సమ్ మాఫియాలు, మెక్సికన్ గ్యాంగ్స్, సౌత్ అమెరికన్ గ్యాంగ్స్, పంపకాల్లో తేడాలు, డ్రగ్స్ మాఫియాలు తేడాలు, తర్వాత ఇదంతా అక్కడ మరి అంత అనుమానం ఎందుకు వచ్చింది? ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్లో ఏదైనా ఇబ్బందులు, అక్కడ కూడా ఇబ్బందులు రావచ్చు మా సెక్యూరిటీకి, మా పిల్లల సెక్యూరిటీకి అనేది లేకపోతే ఎందుకు పెడతారు మీరు అక్కడ? పిల్లలకు అవసరమా? అదే మీరు ఒక ఐపీఎస్గా మిమ్మల్ని అడుగుతున్నారు, ఒక ఐజీగా చేసిన అనుభవం ఉంది కాబట్టి. అంటే ఈ కేసు ఎందుకు పెట్టాలని తెలియదు కానీ అనుమానాలు అయితే ఉన్నాయి. యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ ఐ కెన్ సే దట్ నోబడి, గతంలో ఎప్పుడు లేదు ఇట్లా. రివ్యూ చేసిన వాళ్ళకి కూడా కనీసం వాళ్ళకైనా తెలిసి ఉండాలిగా, సెక్యూరిటీ నేను ఎందుకు కల్పిస్తున్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఇచ్చారంటే క్లైమూర్ మున్సిపల్ ఇచ్చారు, అలిపిరిలో ఎన్ని సెక్యూరిటీ ఇస్తారు, ఇప్పుడు రీజన్ అయితే చెప్పి ఉండాలా. ఎస్ ఎందుకు మీరు అక్కడ పెట్టారు వాళ్లకు అని చెప్పాలి. సో వాళ్ళు బాధ్యులు అవుతారు. దట్ కమిటీ ఈజ్ రెస్పాన్సిబుల్. ఎస్ సో ఇది మొత్తం మళ్ళీ ఇది ఒక ఎంక్వైరీ నడవాలేము, ఇది కూడా ఎంక్వైరీ నడవాలి, సపరేట్ ఎంక్వైరీ, సపరేట్ మళ్ళీ శ్వేతపత్రం. యాక్చువల్లీ మిగతా వాళ్ళకి పోల్చుకుంటే ఇది చాలా అసలు తక్కువ అంటారా? అయ్యో మిగతా ఇవన్నీ ఒక్కొక్కటి వచ్చే కొలది దుర్వినియోగాలు, అక్రమాలు, ఇది సెక్యూరిటీ అనేది ఇక నేను అనుకోవడం ఇదలా చాలా తక్కువ. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నారు ఏంటి? ఎందుకని? ఏది కంటిన్యూ ఏం లేదా? ఇప్పుడు ఆల్రెడీ సెక్యూరిటీ ఉంది, దాన్నే క్యాన్సిల్ చేయాలి. జియో ఇచ్చారు కదా, అఫీషియల్ జియో ఉంది, రోడ్లన్నీ ఓపెన్ చేశారు. ఆ జియోని అయితే రద్దు చేయలేదు. చూడాలి మరి, అది ఏదో మీరు చెప్తున్నారు కానీ ఐ నీడ్ టు మళ్ళీ రివ్యూ చేయలేము. కమిటీ రివ్యూ కూర్చొని చేస్తారు. ఇప్పుడైతే ఆ చెక్ పోస్టులు లేవు, చెక్ పోస్టులు ఫ్రీగా తిరుగుతున్నారు జనం. అక్కడ చెక్ పోస్ట్ లేవు, ఇక్కడ అంటే తగ్గినట్లే కదా. మీకు ఆపోజిట్ వాళ్ళనంతా ఇల్లు పీకేసి వాళ్ళకి పట్టాలు ఇస్తామని అది లేరు. అసలు పాపం పక్కన ఇళ్ళ వాళ్ళు స్వేచ్ఛ వాయువు, అదే నేను చెప్పాను, లిబర్టీ. ఫ్రాన్స్ వాతావరణం వచ్చింది ఇప్పుడు. ఫ్రెంచ్ విప్లవం దేని మీద నడిచిందో అదే సిద్ధాంతం మీద ఎలక్షన్ నడిచిందనేది నేను చెప్పబోతున్నా మీకు. స్వేచ్ఛ, వీ వాంట్ లిబర్టీ, ఫ్రెటర్నిటీ, ఈక్వాలిటీ అనే దాంట్లో పోయారు జనం. ఇప్పుడు లిబర్టీ ఈజ్ ది వాచ్ వర్డ్ నౌ ఇన్ దిస్ ఎలక్షన్. ఈ సిగ్నిఫికెంట్ అంశమే ఫస్ట్ లిబర్టీ. ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి ఇడుపులపాయ మీదుగా బెంగళూరు చేరుకున్నాడండి. బెంగళూరులో ఉన్నాడు. ఇప్పుడు తిరిగి వస్తాడా, అక్కడే ఉంటాడా? అంటే ఆయనకి ఇక ఏముంది, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్లు ఆ కాన్ఫిడెన్స్, ఆ విశ్వాసం కలిగించగలగాలి క్యాడర్లో. నాకు తెలిసి రాదిగా. అంటే మళ్ళీ తాడేపల్లికి రాడంటారా? తాడేపల్లికి ఏముంది, ఇక్కడ వస్తుంటాడులేండి, ఏదో ఇల్లు ఉంది కదా అనేది వస్తారు, కానీ రాడనే మనం చెప్పలేము. అంటే అతని నేచర్ గురించి మీకు తెలుసు కాబట్టి. అంటే ఆయన ఇంకా బయటనే ఎక్కువ బిజీ అయిపోతాడు, కేసుల్లో బిజీ అయిపోతాడు, ఇంకా రాబోయే కేసుల్లో కూడా బిజీ అయిపోతాడు.
ఇక ఆయనకు ఇంట్లో కూర్చున్న సమయం కూడా తక్కువ ఉండబోతుంది. ఇక రాబోయే రోజులు చాలా కఠినంగా ఉండబోతాయని నా అంచనా. 2019 ముందేమో లోటస్ పాండ్ నుంచి నడిపారు హైదరాబాద్. ఇప్పుడేమో ఓడిపోయిన తర్వాత బెంగళూరు చేరారు. 2015లో ఇంకా కేసులు అప్పుడప్పుడు ఫ్రెష్గా ఉన్నాయి. ముఖ్యమంత్రి కాబట్టి 5 ఏళ్ళు ఫ్రెష్గా కొంచెం తప్పించుకున్నాడు ఆయన. ఏదో కారణాలు, తర్వాత కేంద్ర ప్రభుత్వంతో బలమైన అనుబంధము, ఇలాంటి దాంట్లో తప్పించుకున్నాడు. ఇప్పుడు కష్టం, ఎందుకంటే ఇప్పుడు డే టు డే వీక్లీ ప్రోగ్రెస్ కోర్టులు విల్ ఫాలో. ఎవరు ఊరుకున్నా కూడా ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ఆల్రెడీ పెండింగ్ కదండి. మీరు ఎంత ఆశ్చర్యకరం అంటే ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు ఉన్నప్పుడు ఇంకా అవుతాడని తెలిసి అక్రమంగా ఒక లెటర్ రాసి ఒక కేసు పెట్టి అది ఒక ఐఏఎస్ ఆఫీసర్ అజయ్ కలాం గారు చదివిస్తారు. అది నేను చెప్పినా మీకు ఆయనకు కూర్చున్నంత వరకు తెలియదు ఏముందో ఆ లెటర్లో. ఓ చూడండి, అంటే ఓపెన్ చేసిన తర్వాత ప్రెస్ ముందు అదే పెట్టారు. ఇక ఆయన యాక్చువల్లీ ఆయన క్యాలిబర్కు ఆయన వెళ్ళిపోవాల్సింది లేలా. అసలు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వెళ్ళిపోయేవాడు. అసలు ఇది సీరియస్ మ్యాటర్. అది న్యాయమూర్తి గురించి చెప్పడం అనేది తప్పించుకోండి. ఇప్పుడు జరగదు. అది మేమందరం ఊహించాం. ఇది నేను కూడా ఊహించా యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్. దిస్ ఈజ్ ఎ సీరియస్ మ్యాటర్. హౌ ఇస్ ఇట్ ఒక సర్వింగ్ అప్పుడు జస్టిస్ కాబోతున్నారు, అప్పుడు కాబోయే చీఫ్ జస్టిస్. అవును, యు ఆర్ లెవెలింగ్ సమ్ సార్ట్ ఆఫ్ అలిగేషన్స్. మరి ఏం లేదుగా ముఖ్యమంత్రి. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఏ ప్యూర్ కంటెంప్ట్. అవును, ప్యూర్ కంటెంప్ట్. నేను అనుకున్నా బై అది సమ్వేర్ ఇట్ స్టాప్డ్. అది ఇక అవన్నీ మనం అదే సమ్వేర్. సో నేనేమంటానంటే సమ్వేర్ అంటే అదే కదా, ఇప్పుడు సమ్వేర్ కాపాడుతుంది. సమ్వేర్ విల్ నాట్ బి దేర్, విల్ నాట్ బి దేర్. దిస్ ఇస్ వాట్ ఐమ్ సెయింగ్. ఓకే, సో సచ్ సీరియస్ థింగ్స్ స్టాప్డ్. ఇప్పుడు అవి కుదరవు అంటున్నాను నేను. ఓకే, ఇటు కుదరవు. సో ఇప్పుడు రీసెంట్గా ఒక ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఒక ప్రైవేట్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఒక మాట అన్నారు. వైజాగ్లో స్టీల్ ప్లాంట్ భూములు తీసుకొని ఆ 30,000 ఎకరాలే ఉన్నాయంట అక్కడ, అవి తీసుకుని రాజధాని కట్టిద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు, అందుకే ప్రైవేటీకరణకు ఒప్పుకున్నారు అనేది. అది మీ దృష్టిలో ఉన్నప్పుడు పార్టీలో చెప్పింటాడు ఆయన. బట్ ఈయన కొంచెం క్యాలిబర్ అదే చెప్తాను, అది కుదరదు అంటే నువ్వు ఇంత ఇబ్బంది అన్నా అదే అన్నా అంటాడు. ఏదన్నా కూడా సార్ ఏదైనా అబ్జెక్ట్ చేయకపోతే సుబ్రహ్మణ్యం గారే చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, అది అయిపోయిందన్నా వేరే చెప్పు. లేదు సార్ ఇట్లా నో, దట్స్ ఆల్. అరే ప్రైవేటీకరణ ఇదిగో ఇది స్టీల్ ప్లాంట్ అమ్మాయి, అది ఎవరో వచ్చింటారు, ఎవరైనా సంబడి కూడా కమ్ ఫార్వర్డ్. అయ్యా అదానిలో అంబానీలో మనకు తెలియదు. గవర్నమెంట్ తరఫు నుంచి టెండర్ వేసి తీసుకుందామని ఏదో అన్నట. ఇప్పుడు రిషికొండ తవ్వడానికి అవసరమే ఉందండి. వికేంద్రీకరణ అంటే ఏదైనా బిల్డింగ్లు తీసుకోండి. 3 ప్రాంతాల చర్చ జరగలేదు, అసలు జరగదు. రాజధానుల మీద ఏం జరగవండి. రావడం ఇక్కడ పెడతాం, ఇక్కడ పెడతాం, ఇక్కడ పెడతాం, అదే చెప్పేది నేను. ఎవ్వరు ఈ అధికారులు కానీ మంత్రులు కానీ దే ఆర్ ఓన్లీ మ్యూట్ స్పెక్టేటర్స్, ప్రేక్షకులు అంతే వీళ్ళు. మరి ఇది ఎట్లా తెలిసింది ఆయనకి? విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉన్న భూములు ఆయన అడిగాడు కాబట్టి, ఎందుకంటే ఈ ఫైల్ రన్ చేయాలి కదా. ఒక చీఫ్ సెక్రటరీ ఉన్నారు కాబట్టి తెలిసింది, లేకపోతే ఎవరు తెలియదు. ఆయన కూడా ఇప్పుడు నేను చూస్తాను, నాకైతే తెలియదు. ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన బయట పెట్టారు. నా పక్కన ఇంటర్వ్యూ నేను కొంచెం ఓపెన్ అవుతున్నాను, ఆయన కూడా ఓపెన్ అయ్యారు అనుకుంటున్నాను నేను. వాట్ ఎవర్ ఈజ్ హీ హస్ గాట్ అట్లీస్ట్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పగలిగారు కదా, లేదు ఇది కుదరదని. అది ఎందుకు చెప్పలేకపోయారు ఇప్పుడున్న ఐఏఎస్ ఆఫీసర్లు? నేను అడుగుతున్నాను. మిగతా అక్రమాలకి చెప్పలేకపోయారు. తర్వాత మీ దగ్గర నేను పని చేయలేని దండం పెట్టి వచ్చేసారు కదా. గుడ్, గ్రేట్ మ్యాన్. ప్రవీణ్ ప్రకాష్ని ఈయన పొమ్మలు లేక ప్రవీణ్ ప్రకాష్ని ఎగదోలినట్టున్నాడు. అప్పుడు ఈయన కాముకు వచ్చేసాడు. అదే కదా జరిగింది. అందుకోసం రిషికొండకు పోయింది అది, లేకపోతే స్టీల్ ఫ్యాక్టరీ అవుట్ అయ్యేది. స్టీల్ ఫ్యాక్టరీ ఆల్రెడీ ఇప్పుడు ప్రైవేటీకరణకు సంబంధించి ఆయన ఆల్రెడీ చెప్పారు కదా. అన్న వర్షన్ ఏంటి, ఏపీ గవర్నమెంట్ తరఫు నుంచి టెండర్ వేస్తాను అని అన్నాడు, కానీ ప్రైవేటీకరణ అడ్డుకుంటానని చెప్పలా. టెండర్ వేస్తాం అప్పుడు మీ నాయకుడు అప్పట్లో అన్నాడు. బట్ నౌ దట్ ఈస్ నౌ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. కానీ అదే మీరు చెప్పేది ఏంది, ఇంటెన్షన్ వాజ్ రాంగ్. ఇంటెన్షన్ ఏంది, ఏది కూడా రివర్స్ టెండరింగ్, పోలవరం దగ్గర నుంచి మీరు ఏదైనా తీసుకోండి, ఇసుక దగ్గర నుంచి చెప్పేది ఒకటి, ఇంటెన్షన్ వేరు, భావం వేరు, చెప్పేది వేరు. ఇక రేవంత్ రెడ్డి ఏమంటాడంటే తెలంగాణ ముఖ్యమంత్రి సచిన్ పావన్ అదే అని అంటాడు. అంతేనా? అంటే పామా ఆయన భాషలో ఆయన అన్నాడు నిన్న. సరే, ఒకటి
నేను అదే చెప్తున్నా, ఇప్పుడు రాబోయేవి చాలా కష్టం ఆయనకు. పార్టీ మనుగడ ఒక వ్యక్తిగా, ఒక నాయకుడిగా ఆయన మనుగడ కష్టం, ఒక నాయకుడిగా. ఓకే. తర్వాత దాంట్లో సెకండ్ ర్యాంకు ఆ నాయకత్వం ఆయన పోతే తీసుకునే వాళ్ళు కూడా. భారతిరెడ్డి ఉన్నారని చెప్తున్నారు. ఆవిడ కష్టం అంటే అసలు మొత్తం ఈ ఇప్పుడు ఆ కేసు భారతిరెడ్డి ఉందని కదా చెప్తుంది. ఇక అది దీంట్లో వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు దగ్గర నుంచి ఇక్కడ అర్ధరాత్రి ఫోన్ల దగ్గర నుంచి అవన్నీ అది ఇన్వెస్టిగేషన్ మొదలైతే ఎక్కడ హిట్ అవుతుందో మనకు తెలియదు. ఇప్పుడు ఏదైతే మీరు చెప్పారో జగన్మోహన్ రెడ్డి ఏదైతే చేశారో వీటన్నిటి వెనుక భారతిరెడ్డి ఉండి నడిపించారు అనేది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం చెప్తున్నారు. రైట్. ఇప్పుడు వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను అదే చెప్తున్నా. ఈవెన్ శ్రీమతి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన రీప్లేస్ చేయలేరు. ఇద్దరు ఒకే ఇదిలో ఇప్పుడు హిట్ అవుతారు. ఐఏఎస్ ఆఫీసర్లో హిట్ అయినప్పుడు ఓకే, యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్, యాజ్ ఈ స్పౌజ్, షీ విల్ బి దీంట్లో ఇన్వాల్వ్మెంట్ స్పౌజ్గా ఆమె హిట్ అవుతుంది. అది కాబట్టి ఆ పార్టీ మనోడ కష్టం. లీడర్గా ఆయన కాన్ఫిడెన్స్, విశ్వాసం ఆయన క్యాడర్లో నింపడం కష్టం. క్యాడర్ కూడా ఆయనకు ఇక ఇప్పుడు ఒకసారి కేసుల్లో ఈ ఇబ్బందులు ఇవి ఒక మంచి, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సరే ఉన్నా కూడా ఆయన ఒక కాన్ఫిడెన్స్, జనాలు క్యాడర్కు ఒక కాన్ఫిడెన్స్, ఆయన యొక్క ఆత్మీయత. ఇప్పుడు మన జర్నలిస్ట్ దగ్గర నుంచి మీకు కూడా మంచి అనుభవాలు ఉండవచ్చు. అందరి దగ్గర ఆత్మీయత ఉంది. కానీ తమాషా ఏంటంటే రాజశేఖర రెడ్డి విషయంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత మహానేత అయ్యాడు. ఆయన ముఖ్యమంత్రి కాకముందు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన వెన్నుపోటుదారులుగా పనిచేశాడు. చెన్నారెడ్డి ఉన్నప్పుడు వెన్నుపోటుదారులుగా పనిచేశాడు. అంతేనా? అనుభవ రాహిత్యమో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే వెనకాల నుంచి అంటే ఎప్పుడు కూడా వాళ్ళకు అసమ్మతిలో వెన్నుపోటుదారుడు అసమ్మతే రాగం ఉండేది. కరెక్ట్ అది. కానీ మీరు అన్నట్టు టీడీపీలో పనిచేసిన ఆఫీసరు ఆయన ఎప్పుడు లేదు. ఎవరు అరే ఆఫీసర్ నో, అందరినీ హృదయ వైశాల్యం పెంచుకున్నాడు. ఇక్కడ కొంచెంచింది హృదయం వైశాల్యం పెరగడానికి బదులు కొంచెంచుకుపోయింది. సి దట్ ఈస్ వేర్ తేడా. అది ఆ తేడా వల్లనే తిరిగి క్యాడర్లో కానీ ప్రజల్లో కానీ విశ్వాసం పొందలేడు అన్నది నా అభిప్రాయం. ఓకే అండి, చూద్దాం రాబోయేటువంటి రోజుల్లో అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వస్తుందా ప్రజల మధ్యలోకి, మీరు అన్నట్టు దుకాణం పొందవుతుందని చూద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.